కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఎస్ఎం కృష్ణ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత డిసెంబర్ 1989 నుంచి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2018లో బీజేపీలో చేరారు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మైసూరులోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యాక బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివారు ఎస్ఎం కృష్ణ. యుఎస్ఏ టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎస్ఎం కృష్ణ వాషింగ్టన్లోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ను కూడా అందుకున్నారు.